ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనములు. ద్రాక్ష తోటలు అరణ్యంలో విస్తరించడం వింత కదూ. ఆత్మలో సంపన్నమవడానికి అరణ్యంలోనే వెతకాలేమో. అరణ్యం ఒంటరి ప్రదేశం, దానిలో నుంచి దారులు కనబడవు. అంతేకాదు ఆకోరు లోయ ఎంతో శ్రమల లోయ, దాన్ని నిరీక్షణ ద్వారం అంటున్నాడు. అప్పుడామె తన యవ్వన కాలంలో లాగా పాటలు పాడుతుందట. అవును, అరణ్యపు అనుభవం మనకెంత అవసరమో దేవునికి తెలుసు. కలకాలం నిలిచి ఉండేదాన్ని ఎక్కడ ఎలా అనుగ్రహించాలో ఆయనకు తెలుసు. ఆత్మ విగ్రహారాధనలో మునిగి తిరుగుబాటు స్వభావంతో దేవుణ్ణి మరచిపోయింది. స్వార్థాపేక్షలతో నా విటులను కలుసుకోవడానికి నేను వెళ్తాను అంటున్నది. కాని వాళ్ళు దానికి అందలేదు. అది దిక్కులేనిదై దారి తెన్ను లేక తిరుగుతున్నది. అయితే దేవుడు అంటున్నాడు, నేను దాన్ని ఆకర్షిస్తాను, ప్రేమగా మాట్లాడతాను, అరణ్యంలోకి దాన్ని వెంటబెట్టుకుపోతాను. మన దేవుడు ఎంత ప్రేమగలవాడు. దేవుని సెలయేళ్లు ఎక్కడ దాగి ఉంటాయో మనకు తెలియదు. ఒక గండసల కనిపిస్తున్నది. గొప్ప నీటి బుగ్గకి అది జన్మస్థానమని మనం పసిగట్టలేం. గరుకుగా ఉండే ప్రాంతాలు చూస్తాం, అక్కడ జలఓట ఉన్నదని మనకు తెలియదు. దేవుడు కఠినమైన ప్రదేశాల్లోకి మనల్ని తీసుకువెళ్తాడు. అక్కడికి చేరాక మనం గమనిస్తాం, అది సతతం ఊరే నీటి ఊటలున్న ప్రాంతం అని.